వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा तव शुभाशिष मागे जाए तव जय गाथा. जय हे जय हे जय हे जय 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 हे गणतंत्र भारत की జెండా ఆవిష్కరణ అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని చెప్పారు. గౌరవనీయులు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు అక్రిడేషన్తో పాటుగా హెల్త్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి అవి ఇవ్వడానికి రెడీ అవుతున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. గౌరవ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి ప్రెస్ క్లబ్ తరఫున వరంగల్ జిల్లా జర్నలిస్టుల పక్షాన ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు ఫిబ్రవరి 1వ వారంలో మొదలుపెట్టి అందరు సభ్యులకు ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా హామీలు కూడా ఒక్కొక్కటిగా అతి త్వరలోనే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా ప్రెస్ క్లబ్ కావచ్చు, ప్రెస్ క్లబ్ కార్యవర్గంపై కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా యూనియన్లకు అతీతంగా పెద్దలు మాకు అండగా, అంటే నిజంగా మా దగ్గర జెన్యూన్ ఉంటేనే మాకు అండగా ఉండండి, మేమైనా తప్పులు చేస్తే మమ్మల్ని కూడా ఎత్తి చూపమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఫిబ్రవరి 1వ వారంలో ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అలాగే అనర్హులైన జర్నలిస్టులు కొంతమంది జ్వరబడ్డారు. వాళ్ళ విషయంలో కూడా ఎవ్వరూ దయచేసి పైరవీలకు ఆస్కారం లేకుండా నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు సాయం అందేలా చూసే బాధ్యత యూనియన్లుగా, గౌరవ పెద్దలుగా మీ అందరిపై కూడా ఉందని, మాకు ఈ అంశంలో అందరూ కూడా అండగా నిలవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేడుకుంటున్నాం. చాలా సంతోషం. మన ప్రెస్ క్లబ్ కార్యవర్గం పాలక మండలి ఆనవాయితీగా ఒక జాతీయ పండుగను మనకుంటూ ఒక వేదికగా మన కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇవాళ మనం ఈ ప్లేస్లో ఈ ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అందరి పాత్ర ఉంది. ఇది ఒక సంక్షేమం. ఇది అంటే ప్రెస్ క్లబ్ అంటే ఇది యూనియన్లు ఏమో మన సంక్షేమం కొరకు పాటుపడతాయి. ప్రెస్ క్లబ్ అనేది రిక్రియేషన్ పర్పస్, అంటే సభ్యుల మానసిక ఉల్లాసం, వాళ్ళ స్ట్రెస్ను తగ్గించడానికి ఉపయోగపడే సంస్థ. అయితే నాకు బాధ ఏమవుతుంది, ఇటీవల కాలంలో ఇది సందర్భం కాదు, కానీ దీన్ని ఒకటి అవగాహన చేసుకోండి. ఇది ఈ పారామీటర్ అంతవరకే ఉండాలి. ఈ పారామీటర్ అంతవరకే కొనసాగించే విధంగా మనం కృషి చేయాలి. తర్వాత మనం ఏంటంటే వేదిక ఉంది కదా అని మనం ఏదో క్వశ్చన్స్ చేయడం, దానికి జవాబు ఎవరిస్తారని ఎదురు చూడడం కాదు. జాతీయ పండుగల రోజు అది లేకుండా ఈ పాలక మండలి కానీ మిగతా సభ్యులు ఉత్సాహంగా ఇటువంటి జాతీయ పండుగలను మనం పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని అంటే జాతీయ పండుగలైన స్వతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ చేయడం వల్ల ఒక యూనిటీని చాటుకున్నట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ పండుగలకు ఉత్సవాలు జరపాలి అని శ్రీకారం చుట్టినాం. అదేవిధంగా ఈరోజు మన అధ్యక్షుల వారు జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కాలపరిమితి అయిపోయిందా అయిపోలేదా అన్న సందర్భాన్ని పక్కన పెడితే వారు ఉన్న పీరియడ్ లోపల మనం పోయినసారి కూడా నేను 15th ఆగస్టుకి ఇదే మాట్లాడాను. ఏంది అంటే ఇప్పుడు మదన్ మోహన్ గారు చెప్పినట్టు సంక్షేమం అంటే సంక్షేమానికి సంబంధించి ఒక ఆట విడుపు అంటే మనం క్రీడల కోసం దీనికోసం చేస్తున్నట్టుగానే మొత్తం ఫ్యామిలీస్తోనే ఒక టూర్ కానీ లేకుంటే ఒక ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ కానీ పెట్టాలి అన్నది 500 మంది కానీ 1000 మంది కానీ మనకు స్పాన్సర్ దొరుకుతారు. మనం కూడా ఇవాళ ఇతోదికంగా మనం కూడా సాయం చేసుకునే స్థాయిలోనే ఉన్నాం, ఎవరికి చేయి ఆపే స్థాయిలో లేము. కాబట్టి ప్రెస్ క్లబ్ తరఫున
మంచి కార్యక్రమాలు చేసి ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇంకా ఇప్పటికీ ఉన్నదానికంటే ఇంకా ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మరి దినదినం ప్రవర్ధమానం అన్నట్టుగా మరి హనంకొండ నడిబొడ్డులో మనం మంచి భవంతిలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. సరే, పాలక మండలి కూడా సద్విమర్శగా భావిస్తూ ఇచ్చిన హామీల అమలుకు తప్పకుండా పనిచేయాలని, ఏదైతే ఎమ్మెల్యే ద్వారా మీరు శంకుస్థాపనలు చేసిందో వాటిని వేగవంతం చేయాలని కోరుతూ, మీరు ఏదైతే జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతామని కమిటీ హామీ ఇచ్చిందో వాటి అమలు చేయాలని కోరుతూ మా వంతు సహాయ సహకారాలు పడుతుంటాయని తెలియజేస్తూ కార్యక్రమానికి వరంగల్ జిల్లా పాత్రికేయ మిత్రుల తరఫున ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ మా నమస్సుమాంజలి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న నాగరాజుకు శుభాకాంక్షలు. ఈ 33 సంవత్సరాలలో చాలా అభివృద్ధి చెందింది ప్రెస్ క్లబ్, ఇంకా చెందాలనేది మేమందరం కోరుకుంటున్నాం. ఈ ప్రెస్ క్లబ్కి ఫౌండర్ మెంబర్గా ఉన్న దాసరి కృష్ణారెడ్డి సార్ కానీ, పివి మదన్ మోహన్ సార్ కానీ, ఆ తర్వాత మండవ రవీంద్రరావు కానీ, దినేన్ గారు, కొండలరావు గారు, శివకుమార్ సార్, కిషన్, ఇట్లాంటి వాళ్ళందరూ మనకి ఒక వారసత్వంగా ఇచ్చారు ఈ తరం జర్నలిస్టులకి. కాబట్టి ఈ వారసత్వాన్ని అందుకొని ముందుకు తీసుకెళ్ళాలి. జర్నలిస్టులు అందరి మధ్యలో ఒక ఐక్యమత్యం ఉండాలి. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు విమర్శలు వస్తే దాన్ని సద్విమర్శలాగా తీసుకోవాలి. అదే విమర్శ వ్యక్తిగతంగా జరిగే దాడిలాగా తీసుకోకుండా ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేసే ప్రయత్నం చేయండి. జర్నలిస్టులు అందరి మన్ననలు పొందండి అని తెలియజేస్తున్నాం. ఇవాళ కాలంలో అంటే మన ప్రెస్ క్లబ్కు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాల్సిందే. దాంట్లో ఎవరు కూడా కాదనేది లేదు, వెనుకడుగు వేసేది లేదు. కానీ ఏదన్నా విమర్శ వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ కార్యవర్గం యూనిటీగా ఉమ్మడిగా దానికి సంబంధించి అంటే జవాబు చెప్పే విధంగా ఉండాలనేది నా అభిప్రాయం. ఒక అధ్యక్షునికో లేకుంటే కార్యదర్శికో కోశాధికారికో మాత్రమే పరిమితం కాకుండా అందరూ ఉమ్మడిగా ఉన్నప్పుడే అది మనం ప్రతి దాన్ని కూడా ఎదుర్కోగలుగుతాం. రేపు భవిష్యత్తులో కూడా మీరు ఈ విధానాన్ని పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం. మేము కోపతాపాలను నాకు విధానపరంగా సద్విమర్శలు చేసుకోవాలి తప్ప నేను ఈ మధ్యకాలంలో కొన్ని చూస్తున్నాం. దాన్ని దయచేసి దాని పెద్దలు సీనియర్ జర్నలిస్టులు దాన్ని కొంచెం కట్టడి చేసి వాళ్ళు చొరవ తీసుకొని ఒక మంచి వాతావరణం, ఎందుకంటే వరంగల్ జిల్లా ఒక చైతన్య జిల్లా, దాన్ని మనం రాష్ట్ర లెవెల్లో మనం ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా దయచేసి మధ్యకాలంలో అనేక రకమైన వ్యత్యాసాలు, లూట్పాట్లు, కొన్ని విమర్శలు జరిగినాయి. దయచేసి మనం దిగజారకుండా మనకు ఒక విలువలు, ఒక నైతికతతో బాధ్యతగా వివరించాలని ముఖ్యంగా 2 యూనియన్ల పెద్దలకు ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి సూచిస్తుంది. కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ పాలక వర్గంతో పాటు ప్రెస్ క్లబ్ మెంబర్స్, జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.